హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ప్రీవియస్ చాప్టర్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏంటి, వాటి ఫార్ములాస్, తర్వాత ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఇవన్నీ నేర్చుకున్నాము. సో ఇవన్నీ అసలు ఎక్కడ రియల్ లైఫ్లో ఎక్కడ అప్లై చేయగలము అనేది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లో చూస్తాము. సో ఫస్ట్, highest mountain peak in the world is Mount Everest and its height is 8,848 meters. And Kuntala waterfall in Adilabad district is the highest natural waterfall in Telangana and its height is 147 feet. ఈ వాల్యూస్ మీరేం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్. సో వీటి హైట్ ఎలా మెజర్ చేసి ఉంటారు, అసలు ఒక మౌంటైన్ పీక్ అయినా ఒక వాటర్ ఫాల్ అయినా వాటి హైట్ ఎలా మెజర్ చేసి ఉంటారు? యూజింగ్ ట్రిగ్నోమెట్రీ. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఆ ఎగ్జాంపుల్ నుంచి ఒక డయాగ్రామెటికల్లో ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇమాజిన్ ఏ కోకోనట్ ట్రీ, దాని ముందు ఒక బాయ్ నించున్నాడు. సో పైకి హైయెస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేయడానికి, సో ఇక్కడ తన ఐ నుంచి హైయెస్ట్ పీక్కి జాయిన్ అయ్యే లైన్ ఒకటి, అండ్ తన ఐ నుంచి ఒక హారిజాంటల్ లైన్, దీన్నేమో లైన్ ఆఫ్ సైట్ అంటాం. లైన్ ఆఫ్ సైట్. అండ్ ఆ తర్వాత దీన్ని హారిజాంటల్ లైన్. ఈ యాంగిల్ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ లైన్ మధ్యలో ఉన్న యాంగిల్ టీటా, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇప్పుడు ఇక్కడ లైన్ ఆఫ్ సైట్, ట్రీ, హారిజాంటల్ లైన్, దీస్ త్రీ ఫార్మ్ ఏ ట్రయాంగిల్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కోకోనట్ ట్రీ ఇమాజిన్ చేసుకోండి. దాని ముందు ఒక అబ్బాయి నించుని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు హైయెస్ట్ పాయింట్ని. సో తన ఐ నుంచి హైయెస్ట్ పాయింట్ మధ్యలో ఇమాజిన్ చేసుకునే లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాము. ఒక హారిజాంటల్ లైన్ని ఐ నుంచి హారిజాంటల్గా ఇమాజిన్ చేసుకునే లైన్ని హారిజాంటల్ లైన్ అంటాము. వీటి రెండింటి మధ్యలో యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. సో దీన్ని ఒక ట్రయాంగిల్గా డ్రా చేయాలనుకుంటే, సింపుల్ పిక్చర్లో రిప్రజెంట్ చేయాలంటే, ఇది లైన్ ఆఫ్ సైట్, ఇది హారిజాంటల్ లైన్, అండ్ ఇది ట్రీ. వీటి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా. ABC. అంటిల్ అండ్ అన్లెస్ మనకి అబ్జర్వర్ లెంత్ హైట్ ఎంత అనేది ఇస్తే తప్ప మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం ప్రాబ్లంలో. సో సిమిలర్లీ అనదర్ సిచ్యువేషన్. Imagine a boy standing on terrace of a building and observing a plant on the ground. ఒక అబ్బాయి టెర్రస్ పైన నించొని కింద గ్రౌండ్ పైన ఉన్న ప్లాంట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ మనం ఇదేమో హారిజాంటల్ లైన్, ఇదేమో లైన్ ఆఫ్ సైట్, అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చే యాంగిల్ టీటా ఈజ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇక్కడేమో పైకి చూస్తున్నాడు, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడేమో కిందికి, సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్గా రిప్రజెంట్ చేసుకోవాలంటే టీటా. ఇక్కడ ఈ హైట్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ బిల్డింగ్. ఒకవేళ మనకు అబ్జర్వర్ హైట్ ఇస్తే ప్లస్ హైట్ ఆఫ్ ది అబ్జర్వర్. ఫస్ట్ ఎగ్జాంపుల్. The top of clock tower is observed at an angle of alpha degrees and the tower is at distance d meters from the observer. Draw the diagram for this data. ఇక్కడ ఏమని ఇచ్చారు? టాప్ ఆఫ్ క్లాక్ టవర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ యాంగిల్ ఆల్ఫా డిగ్రీస్. సో ఒక టవర్ తీసుకుందాము.
టవర్ని ఒక లైన్తో రిప్రజెంట్ చేసాము. ఇది ఇప్పుడు ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేశారు? ఆల్ఫా నాట్ డిగ్రీస్. ఆల్ఫా నాట్ డిగ్రీస్ నుంచి అబ్జర్వ్ చేశారు ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా డిగ్రీస్ అండ్ టవర్ ఈజ్ ఎ డిస్టెన్స్ డి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి టవర్ డిస్టెన్స్ ఎంత? d meters. So this is the required diagram. ఈ ట్రయాంగిల్కి ఒక పేరు ఇద్దాం, A B C. Now second example, Rinki observes a flower on the ground from the balcony of the first floor of the building at an angle of depression beta degrees. The height of the first floor of the building is x meters. Draw the diagram for this data. సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? పైనుంచి అబ్జర్వ్ చేస్తుంది. అబ్జర్వింగ్ ఏ ఫ్లవర్ ఆన్ ది ఫ్లోర్. సో ఇది లైన్ ఆఫ్ సైట్. అండ్ నెక్స్ట్, ఫ్రమ్ ది బాల్కనీ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది బిల్డింగ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బీటా. ఐమ్ సారీ, ఇందాక నేను అక్కడ డయాగ్రామ్లో కొంచెం తప్పు గీసాను. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ ఇమాజిన్ చేసుకుందాము. So angle of depression will be this, beta degrees. The height of the first floor of the building is x meter. Then height ఎంత ఇచ్చారు? x meters. Now this will be is also equals to beta degrees. Let's give this a name, A, B, C. Now, third example. A large balloon has been tied to a rope and it is floating in the air. A person has observed the balloon from the top of a building at an angle of elevation theta 1 and the foot of the rope at an angle of depression theta 2. The height of the building is h feet. Draw the diagram for this. సో ఒక లార్జ్ బెలూన్ని టై చేశారు with a rope and is floating in the air and is observed from the balloon from the top of the building at an angle of elevation. ఓకే, బెలూన్ ఇలా ఇమాజిన్ చేసుకుందాము. సో టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ బిల్డింగ్ ఉందనుకుందాం. అబ్జర్వ్ బిల్డింగ్ హైట్. సో టాప్ని ఎంత యాంగిల్ ఎంత ఇక్కడ? theta 1. Let's imagine a line here, theta 1, and foot of the rope at an angle of depression theta 2. That's it. ఇంకో డేటా ఏమి ఇచ్చారు? ద హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఈజ్ h feet. సో ఇక్కడ దీని హైట్, లెట్స్ జాయిన్ దిస్ హియర్, h feet. I'm sorry, this whole length will be h feet. Let's give this a name, A, B, C and D. Okay, we get two triangles here, ABC and ACD. Example 4. A boy observed the top of electric pole at an angle of elevation 60 degrees when the observer point is 8 meters away from the foot of the pole. Find the height of the pole. So what is been asked here? A boy observed the top of an electric pole. Electric pole line to represent చేద్దాము. At an angle of elevation 60 degrees. At an angle of elevation 60 degrees. When the observer point is 8 meters away from the foot of pole. ఇది observer point, ఇది foot of the pole. ఈ రెండిటి మధ్యలో distance 8 meters. Find the height of the pole. This has been asked. Let's consider this as h. So what is been given here? Let's consider this as A, B,
C. So now angle A is equals to 60 degrees and adjacent of angle A is equals to 8 meters. Opposite of, what has been asked, opposite of angle A is how much? Let's consider it as H. Now adjacent తెలుసు, యాంగిల్ తెలుసు, ఆపోజిట్ కావాలి. సో ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో యూజ్ చేయాలి? tan theta. Tan theta or cot theta, that's up to you. So now tan theta, tan A is equals to opposite by adjacent. Opposite ఎంత? Opposite ఏంటి ఇక్కడ? H by adjacent is 8 meters and tan 60. Tan 60 value ఎంత? √3 divided by is equals to h by 8. Cross multiplication we get h is equals to 8 √3 meters. Hence height of the pole is, therefore height of the pole is equals to 8 √3 meters. Now Rajender observes a person standing on the ground from the helicopter at an angle of depression 45 degrees. If the helicopter flies at height of 500 meters from the ground, what is the distance of the person from Rajender? So Rajender is observing person standing on the ground from the helicopter at an angle of depression. So పైన హెలికాప్టర్లో ఉన్నతను గ్రౌండ్ పైన ఉన్నతన్ని అబ్జర్వ్ చేశాడు. at what angle? Angle of depression will be measured from an horizontal line 45 degrees. If the helicopter flies at an height of 500 meter, ground నుంచి helicopter height ఎంత? 500 meters. What is the distance of the person from Rajender? So Rajender the person ki madhyalo unna distance enta? Let's consider this as x. Angle of depression will be equals to angle of elevation. Name the triangle as ABC. So what do we know here? Angle A తెలుసు ఎంత? 45 degrees. And what do we know? Opposite of angle A 500 meters. What has been asked? Hypotenuse ఎంత? Let's consider it as x. Now we know opposite, we know angle, and hypotenuse is asked. So a trigonometric ratio used చేయాలి? Sin. Sin A is equals to opposite by hypotenuse. So sin 45 is equals to opposite enta 500. Hypotenuse x. Sin 45 is equals to 1 by √2 is equals to 500 by x. Cross multiplication we get x is equals to 500 √2. Therefore distance of the person from Rajender is equals to 500 √2. Thanks for watching the video. If you have any doubt or if you need any more clear explanation regarding any problem, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.